హలో నమస్తే అండి. లెసన్ 2 వచ్చేసి మనకి ఎంఎస్ వర్డ్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మెనూ బార్ అంటారండి. దీంట్లో మనకి మెనూస్, ఫైల్, హోము, ఇన్సర్ట్, డిజైన్, లేయర్, రివ్యూ, వ్యూ కింద వీటిని మెనూ బార్ అంటారండి. వచ్చేసి టూల్ బార్ అండి. అంటే దీనికి సంబంధించిన టూల్స్ ఏమేమి ఉంటాయో మెనూస్లో ఇవన్నీ టూల్స్ అనేది చూపిస్తుంటుందండి. ఇది వర్క్ ఏరియా అనమాట అండి. ఇది చూస్తున్నారు కదా మీరు. ఫస్ట్ ఫైల్ ఏదైనా ఓపెన్ చేసుకుంటే దీంట్లో ఏం ఆప్షన్స్ ఉంటాయి, వాటి ఏ యాక్షన్స్ ఉంటాయి ఏంటనేది నేను చేసి చూపిస్తాను చూడండి. న్యూ వచ్చేసండి. న్యూ అంటే ఒక ఫైల్ని మనం ఓపెన్ చేసి వర్క్ చేసుకోవడానికి న్యూ అనేది తీసుకుంటామండి. మనం బ్లాంక్ అయితే బ్లాంక్ తీసుకోవచ్చు. వైట్ పేజ్ తీసుకుని దాంట్లో రెజ్యూమ్ కానీ వేరే డాక్యుమెంట్స్ ఏమన్నా మనం ఓన్గా రెడీ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మనకి చూడండి క్యాలెండర్ మోడల్లో మనకు వస్తుంది కదండి. మనకు బుక్స్ మీద కవర్ పేజెస్ ఉంటాయి కదండి, ఎడ్యుకేషన్ సంబంధించి కానీ దేని గురించి అయినా సరే మనకి చేసుకొని ఉంటే కనుక ఇది చూస్ చేసుకునండి ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం కావాలో నేమ్లని ఎడిట్ చేసుకుని దీని ప్రింట్అవుట్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. అంటే ఈ ఫెసిలిటీ కూడా మనకి ఇందులో ఉంటాయి అన్నమాట అండి. మనకు ఓన్లీ బ్లాంక్ కాకుండానే ఇవి కూడా మనం తీసుకుని యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్. ఈ ఓపెన్ వచ్చింది మనకి ఇంతకుముందు చేసిన ఫైల్స్ ఏమన్నా ఉన్నా మనకి ఈ విధంగా మనం రీసెంట్లోనే చూపిస్తుంది అనమాట. చూడండి, దిస్ వీక్, లాస్ట్ వీక్, ఆల్రెడీ అని చెప్పి చూపిస్తుంది కదండి. ఎప్పుడో చేసిన ఫైల్స్ కూడా దాన్ని కంటిన్యూషన్ చేసుకోవాలంటే కనుక మనం ఇందులో ఈజీగా తీసుకోవచ్చండి. దాని గురించి ఓపెన్ ఫైల్ అనేది మనకి ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి సేవ్. అంటే మనం చేసిన డేటాని ఒక ఫైల్ డ్రైవ్లో మనం సేవ్ చేసుకోవడానికి లొకేషన్ అనేది ఇచ్చుకుంటే దానికి నేమ్ అనేది ఇచ్చుకుంటే అది సేవ్ అవుతుంది అనమాట అండి. చేసుకున్న వర్క్ నేను డైరెక్ట్గా చేసి చూపిస్తాను చూడండి. ఫైల్ సేవ్ వచ్చిన తర్వాత బ్రౌజర్కి వెళ్ళాలండి. ఓకే అండి. ఈ బ్రౌజర్కి వెళ్ళిన తర్వాత మనకి ఎక్కడైతే మనకి లొకేషన్ ఇచ్చుకోవాలనుకుంటే అక్కడ మనం ఇచ్చుకోవచ్చు. నేను డెస్క్టాప్ మీద ఇస్తున్నాను. డెస్క్టాప్ మీద ఫైల్ నేమ్ వచ్చి డెమో అని ఇచ్చానండి. ఇది సేవ్ చేయగానే ఆటోమేటిక్గా మనకి డెస్క్టాప్ మీద ఈ డేటాతో మనకి సేవ్ అయిపోతుంది అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసండి సేవ్ యాస్. అంటే సేవ్ యాస్కి డిఫరెన్స్ ఉంటుందండి. ఈ డిఫరెన్స్ ఏంటంటే సేమ్ మనకి డెమో అని ఇచ్చాను కదండి ఫైల్ అనేది, ఇదే ఫైల్లో మనకి డూప్లికేట్ కావాలనుకుంటే కనుక సేవ్ యాస్ అనేది చూస్ చేసుకోవాలి. చూసారు కదా, సేవ్ యాస్. ఓకే. ఈ రెండు ఫైల్స్ కూడా మనకి డెస్క్టాప్లోని చూపిస్తాయి చూడండి. నేను చూపిస్తాను. డెమో ఉంది చూసారు కదా. రెండు కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటి యాక్టివ్లో ఉంది, ఒకటి ఇన్యాక్టివ్లో ఉన్నట్టు చూపిస్తుంది మనకి. అంటే ఫైల్ ఇంకా ఓపెన్లో ఉంది కాబట్టి ఆ విధంగా మనకి చూపిస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రింట్ అనేది ఎన్ని పేజెస్ తీసుకోవాలి, ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్, సమ్ A4, A3, A5, లీగల్ ఇవి ఉంటాయి కదండి. వీటిని చూస్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చింది హోమ్ అండి. ఈ హోమ్లో చూసారు కదా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ ఆప్షన్స్లో మనకి ఏదైతే మెయిన్ ఇంపార్టెంటో వాటి గురించి మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏదైనా సరే మనకి ఇక్కడ యాక్షన్ రావాలంటే కనుక ఈ లెటర్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటేనే మనకి యాక్టివ్, ఇన్యాక్టివ్ అవుతాయండి. జస్ట్ చూడండి ఒకసారి. ఏ విధంగా చూడండి, ఇన్యాక్టివ్లో ఉన్నాయండి ఇవి. అంటే అన్హైడ్ టైప్లో చూపిస్తుంది. ఎప్పుడైతే మనం టెక్స్ట్ అయితే మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడైతే మనకి యాక్టివ్ వస్తుంది అనమాట అండి. అలాగే చాలా కొన్ని ఆప్షన్స్ కూడా మనకి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకి హైలైట్ అనేది అవుతుంది అనమాట అండి. ఓకే, చూసారు కదా. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి పేస్ట్ అంటే ఇక్కడ చూపిస్తుంది కదండి. కాపీ అంటే తెలుసు కదండి. అంటే ఈ నేము
మనకు ఈ లెటర్స్ ఉన్నాయి కదండి, ఈ సేమ్ లెటర్స్ మనం పక్కన కావాలంటే అవి ఈ కాపీ చేసుకుని పక్కన కంట్రోల్ పేస్ట్ చేస్తే, ఈ పేస్ట్ అనేది చేస్తే ఆటోమేటిక్గా సేమ్ అనేది వస్తుందండి. మనకి ఇక్కడ మహా అయితే ఒక 30-20 లెటర్స్ ఉన్నాయి కాబట్టి అండి, ఆ లెటర్స్ మనం చూసి అయితే టైప్ చేసుకోవచ్చు. లేదా పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్కి 1 పేజ్ ఆర్ 2 పేజెస్ ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా దాన్ని కాపీ పేస్ట్ అనేది యూజ్ చేస్తారండి. ఇప్పుడు చూసారు కదా ఏ విధంగా చేశాను. మనం ఏం చేయాలన్నా ఇక్కడ యాక్షన్గా అయితే కనుక మనం సెలెక్ట్ చేసుకుని అయితే ఉండాలి. కాపీ స్పేస్ ఇచ్చుకుని ఇక్కడ పేస్ట్. ఓకే, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ఆప్షన్స్ కాకుండా డైరెక్ట్ షార్ట్ కట్ కీస్ కూడా నేను టోటల్ వీడియో ఒకటి చేస్తానండి. దాన్ని చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కట్ అంటే మీకు తెలిసిందేనండి. అంటే ఈ వర్డ్ ఎక్కడ మీకు అక్కర్లేదు అనుకుంటే కనుక కట్ చేసుకుని ఈ ప్లేస్లో లేదా ఈ ప్లేస్లో మీకు కావాలనుకుంటే కనుక అక్కడికి కర్సర్ పాయింట్ ప్లేస్ చేసి పేస్ట్ అనేది ప్రెస్ చేయడం వల్ల పైన ఉన్న లెటర్స్ కింద అలాగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ డేటాని షిఫ్ట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫార్మాట్ అనేది హోమ్ పేజ్లో క్లిప్ బోర్డ్ అనేది చేస్తుంది అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాంట్ అనేది ఉంది కదండి. ఈ ఫాంట్లో మనకి లెటర్ సంబంధించి చూడండి, లెటర్ మోడల్స్ అండి, రైటింగ్ మోడల్స్ చెప్పుకోవాలనుకుంటే మనకి స్టైల్స్ ఉంటాయి చూడండి. మనకి ఈ లెటర్స్ ఎలా కావాలంటే అలాగా మోడల్స్ అనేవి పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి సైజెస్ అండి, చూస్తున్నారు కదా సైజ్. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బోల్ట్ వచ్చి మనకి ఆల్రెడీ ఇది బోల్ట్లో ఉందండి. ఓకే, మనకు బోల్ట్ కావాలనుకుంటే కనుక బోల్ట్ అనేది థిక్నెస్ వస్తుంది అనమాట. చూడండి లెటర్కి డిఫరెన్స్ వస్తుందా మీకు? థిక్గా వస్తుంది అనమాట బోల్ట్ అంటే. ఇటాలిక్ అంటే క్రాస్ వస్తుంది చూడండి. అంటే ఒక లెటర్కి ఒక మోడల్ మనం ఏ విధంగా అయితే సెట్ చేసుకుంటామో ఆ విధంగానే సెట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్ అంటే స్పెసిఫిక్ డేటాని మనం అండర్లైన్ చేయాలనుకుంటాం కదండి. అంటే మెయిన్ ఇష్యూ అని చెప్పేసి మనం పెట్టుకుంటాం కదా, దానికి మనం అండర్లైన్స్ లాంటివి ఇచ్చుకోవడానికి ఉంటుంది అన్నమాట. చూడండి అండర్లైన్ వచ్చింది కదా మనకి. ఈ అండర్లైన్, బోల్డ్, ఇటాలిక్లు ఈ అవసరం లేదు అనుకుంటే కనుక మనకి అని ఉంది కదండి, దీనికి మాత్రమే ఆప్షన్స్ అక్కర్లేదు అనుకుంటే కనుక అది మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుని అండర్లైన్, ఇటాలిక్, బోల్ట్ అని క్లిక్ చేస్తే దానికి ఏవైతే ఫార్మాట్లు అప్లై అయితే ఉన్నాయో అవన్నీ రిమూవ్ అయిపోయి రిమైనింగ్ అట్లకి అప్లై ఉంటుంది అనమాట. అంటే మనం ఏదైతే కావాలో దానికి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే మనకి హైలైట్ అనేది అవుతుంది అనమాట అండి. మనం డాక్యుమెంట్లో మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం కదండి, ఆ విధంగా మనకి అవి ఉపయోగపడతాయి అన్నమాట అండర్లైన్ అవి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి చూస్తున్నారు కదా H2O, X2 ఇవన్నీ ఉంటాయి కదండి మనకి. ఇవన్నీ చేంజ్ చేసుకోవడానికి ఫార్ములాస్ టైప్లో మనం యూజ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అనేది యూజ్ అవుతుందండి మనకి. ఇంకండి ఇప్పుడు ఈ 2 ఉందండి, ఈ 2ని సెలెక్ట్ చేసుకుని మనం ఏదైనా చేయాలన్నా కంపల్సరీగా మనం సెలెక్షన్ అనేది చేసుకోవాలన్నమాట. చేసుకుని స్క్వేర్. ఓకే అండి. అది మీకు ఇక్కడ చూస్తూ మీరు నోట్ చేసుకుని దీన్నే మీ ల్యాప్టాప్ కానీ సిస్టంలో కానీ ట్రై చేస్తే ఈజీగా వస్తుందండి మీకు.
వింటే రాదు, చేస్తూ వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇక్కడ ఏ అన్నది ఉంది కదండి, ఇవి కూడా సైజెస్ అనమాట అండి. మనకి ఇలా ఫార్మాట్లు ఇచ్చాడు కదా, వీటిని చేంజ్ చేసుకోవడానికి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ కేసు లోయర్ కేసు మీకు తెలిసి ఉంటుంది కదా, ఇవి చేంజ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుందండి. మనకి మెయిన్ పార్ట్ వచ్చేసండి కలర్ అనమాట అండి. ఈ కలర్లో 2 డిఫరెన్సెస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే కలర్ బ్యాక్గ్రౌండ్ అండి, లెటర్ బ్యాక్గ్రౌండ్, లెటర్ కలర్, ఈ 2 చూస్ చేస్తాయి అన్నమాట అండి. ఇది వచ్చేసి మనకి లెటర్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇది వచ్చేసి లెటర్ కలర్. మీకు అర్థమైందండి. దీంట్లోనే చాలామంది కన్ఫ్యూజ్ పడుతుంటారు. ఓకే అండి, లెటర్ కలర్ ఒకటి, లెటర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి, ఈ షీట్ కలర్ ఒకటి, ఈ 3 రకాల కలర్ గ్రేడింగ్ అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పారాగ్రాఫ్ ఉంది కదండి, అంటే మనం టోటల్గా టైప్ చేసిన ఒక లెటర్ కానీ రెజ్యూమ్ కానీ ఏదైనా సరే ఆ పారాగ్రాఫ్ని మనం ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు ఏంటనేదండి. దీంట్లో మనం పాయింట్స్ పెడతాం చూసారు కదా, ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ కింద లేదా స్టెప్ 1 స్టెప్ 2 అనేది టైప్ చేసుకోవడానికి కూడా మనకి చూడండి, నేను టైప్ చేస్తున్నాను కదా, ఇవి మనకు 1 2 3 అనేది మనకు వస్తుంది కదండి. అలా రావాలంటే కనుక ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోవాలన్నమాట. మనకి డాట్స్ కావాలంటే డాట్స్, ఇలా కావాలంటే ఇలాగా, సింబల్స్ అయితే సింబల్స్, రైట్ అనేది ఉన్నాయి కదండి, ఈ సింబల్స్ అనేవి యూజ్ చేసుకుని మనం చేసుకోవచ్చు. అలా కాకుండా మనకి నెంబర్స్ అయితే నెంబర్స్ కూడా పెట్టుకోవచ్చు. రామ్నంగ్ కీస్, ఏబిసి, స్మాల్ అండ్ క్యాపిటల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ, ఇవి కూడా మనం సెట్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, చూస్తున్నారు కదా. మన మెయిన్ థింగ్ వచ్చేసి అలైన్మెంట్స్ అనమాట అండి. ఇప్పుడు ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ ఈ హెడ్డింగ్ అనేది ఉంది కదా, మనకి ఇక్కడ మనకి స్పేస్ బార్ కానీ ట్యాబ్ కానీ యూజ్ చేయక్కర్లేకుండా అలైన్మెంట్స్. ఓకే అండి, మనకి హెడ్డింగ్ కావాలి, మెయిన్ పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డేట్, ఇంకా ఇప్పుడు మనం లెటర్ రాసినప్పుడు డేట్ ఎక్కడ వస్తుందండి మనకి. ఓకే అండి, అలాగే రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్, అలాగే మనకి చేంజ్ చేసుకోవడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అలైన్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా ఇంపార్టెంట్ అండి మనకి, అంటే పారాగ్రాఫ్లో మనకి గ్యాప్స్ ఉంటాయి కదండి, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి యూజ్ అవుతుందండి అది. ఓకే, ఇవి ఉన్నాయి కదండి, లైన్ టు లైన్ మధ్య గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్ని తగ్గిస్తుంది అనమాట. అంటే 2 పేపర్లో పెట్టే డేటాని ఒక పేపర్లో అడ్జస్ట్ చేయాలనుకుంటే కనుక ఈ ఆప్షన్స్ అనేవి ఉపయోగపడతాయి మనకి. చూసారు కదా, 3.0, 2.5, 2.0 ఏ విధంగా కావాలనేది చూస్ చేసుకుని దాన్ని బట్టి మనం క్లిక్ చేస్తే దానికి ఆ ఫార్మాట్ అనేది అప్లై అవుతుందండి. ఓకే అండి, చూసారు కదా బ్యాక్గ్రౌండ్.
దీంట్లో ఉండే ఆప్షన్స్ కొన్ని ఉంటాయండి, మీకు ఇక్కడ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి బార్డర్స్ అండి. మనం రాసిన డేటాకి ఏమన్నా బార్డర్స్ అప్లై చేయాలనుకుంటే కనుక ఆల్ బార్డర్స్ తీసుకుని క్లిక్ చేస్తే బార్డర్స్ అనేవి వస్తాయి. దీంట్లో మీకు మెయిన్ ఉపయోగించేది రెజ్యూమ్లో ఉపయోగిస్తామండి మనం. అంటే 10th ఇంటర్ ఎంత పర్సంటేజ్ వచ్చింది ఏంటనేది ఒక బాక్స్లో మనం ఎంటర్ చేసుకుంటాం కదండి, లేదా ఒక మార్క్ లిస్ట్ టైప్లో కానీ మనం ఏమైనా చేయాలనుకుంటే కనుక ఈ బార్డర్స్ అనేది ఉపయోగపడుతుంది మనకి. మనకు బార్డర్స్ అవసరం లేదనుకుంటే కనుక నో బార్డర్స్ ఉంది కదండి, ఆ నో బార్డర్స్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బార్డర్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి సఫ్లింగ్ అండి. ఈ సఫ్లింగ్ వచ్చేసి మనకి కదా ఈ నేమ్ సెలెక్ట్ చేసుకుని మనం చూసారు కదా చేంజ్ అయింది కదండి. కట్ చేసి డౌన్లో పెడదాం. ఓకే అండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏ నుంచి జెడ్ వరకు, జెడ్ నుంచి ఏ వరకు మనం అనేది ఈ డేటాని మనం షఫిల్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఒక నేమ్ రాసుకుని దానికి బోల్డ్ ఇటాలిక్ ఇచ్చి నేమ్ డిఫరెన్స్ చేసుకుని సైజ్ చేసుకుని ఇవన్నీ మనం చేసుకోక్కర్ లేకుండానే ఇక్కడ కస్టమైజ్డ్ ఇవి ఉంటాయండి. స్టైల్స్, ఫాంట్స్ అన్ని మొత్తం అన్ని ఆల్రెడీ చేసినవి ఉంటాయి. ఈ స్టైల్స్కి వచ్చేసి స్టైల్స్ అనేవి మనకి లెటర్ని బోల్డ్, ఇటాలిక్ మొత్తం అన్నీ అప్లై చేసుకుని మనం ఒక హెడ్డింగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదండి, అలా చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఉన్న వాటిని మనం యూజ్ చేసి చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ఇది ఒక హెడ్డింగ్ కింద మనకి ఉపయోగపడుతుంది. ఇలాగా మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఇవి డిజైన్ చేశారనమాట. ఇవి నచ్చితే కనుక ఇవి మనం ప్లేస్ చేసుకోవచ్చు, లేదా కొత్తగా క్రియేట్ చేశారంటే క్రియేట్ చేసుకోవచ్చు అండి. చూడండి, మనం క్రియేట్ చేసి నేమ్ అనేది ఇస్తే ఆటోమేటిక్గా అది అప్లై అవుతుంది అన్నమాట. కొత్తగా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే అండి, మెయిన్ దీంట్లో వచ్చేసి మనకి ప్రతి ఆఫీస్లో యూజ్ చేసే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫైండ్ మనకి చాలా ఆఫీసుల్లో యూజ్ చేస్తారండి. ఈ ఫైండ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడ 2 నేమ్సే ఉన్నాయి కాబట్టి మనకి ఏ నేమ్ ఎక్కడ ఉంది ఏంటనేది మనకు చూస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఒక 30 పేజెస్ కానీ 20 పేజెస్ 10 పేజెస్ ఆర్ 5 పేజెస్ కానీ ఏమైనా ఉన్నా ఒక నేమ్ అనేది ఫైండ్ చేయాలంటే కనుక కష్టం అవుతుంది కదండి. ఆ నేమ్ అనేది మనం ఇక్కడ టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఫైండ్ చేస్తే చూడండి మనకి కలర్ చేంజ్ అయింది కదా. అలాగా ఈ డాక్యుమెంట్లో ఎన్ని నేమ్ అయితే ఉన్నాయో అన్నీ అవి సెలెక్ట్ చేసి చూపిస్తాయి అన్నమాట. మనకి చూసారు కదా, అంటే మనకి ఒక కుమార్ అనేది ఎన్ని డాక్యుమెంట్స్లో ఆ నేమ్ అనేది రిపీట్ అయింది ఏంటనేది మనం ఫైండ్ అనేది చేసుకోవచ్చు. ఫైండ్ చేసుకున్న తర్వాత మనకి ఆ పేరు తీసి వేరే నేమ్ రీప్లేస్ చేయాలంటే కనుక రీప్లేస్ ఉంది కదండి, చూడండి రీప్లేస్కి వెళ్ళి ఈ కుమార్ రీప్లేస్లో మనకి నెంబర్స్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటే కనుక ఆల్ రీప్లేస్
చూసారా 4 టైమ్స్ ఉంది మనకి అది కుమార్ అనే నేమ్. ఒకసారి ఆల్ రీప్లేస్ అని కానీ 4 టైమ్స్ కూడా మనకి రీప్లేస్ అయిపోతుంది అండ్ అలా కాకుండా రీప్లేస్ అనేది 1 టైం ఇస్తే 1 టైం మాత్రమే మనకి అవుతుంది అన్నమాట. అర్థమైంది కదా మీకు రీప్లేస్కి రీప్లేస్ ఆల్కి ఉన్న డిఫరెన్స్. దీంట్లో ఈ గోటు ఒక్క పేజీ ఉంది కాబట్టి మనకి ఏమైనా రీడ్ చేసుకోవాలన్నా అప్ అండ్ డౌన్ చేసుకోవాలన్నా స్క్రోల్ ద్వారా మనం చేసుకోవచ్చు. అలా కాకుండా మనకి ఒక 20 పేజెస్ 10 పేజెస్ ఉంటే కనుక మనకు 20 పేజీలోకి వెళ్ళాలంటే కనుక 1 టైంలోనే ఇక్కడ పేజీ నెంబర్ ఇచ్చి మనం గో అని ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పేజీలోకి అనేది వెళ్ళిపోతుందండి. చూడండి నేను ఇక్కడికి వచ్చేసి రీడ్ చేశాను కదా, ఇక్కడ 12 పేజీలో ఉన్నాను. 1 పేజ్కి వెళ్ళాలంటే కనుక 1 అని ఇచ్చి మనం క్లిక్ చేయగానే చూసారా ఫస్ట్ పేజ్కి అనేది వచ్చింది. మనం 5th పేజ్కి వెళ్ళాలంటే కనుక 5 క్లిక్ చేసి గో కొట్టగానే 5th పేజ్ అనేది మనకి ఓపెన్ అయిపోతుందండి. అలాగే మనకి ఈజీగా ఓ పేజీ నుంచి ఓ పేజీకి వెళ్ళడానికి ఈజీ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ లైన్ కానీ సెలెక్షన్స్ కానీ ఏమైనా సరే మనకి ఈజీగా వెళ్ళడానికి మాత్రం గోటు అనేది ఉపయోగపడుతుందండి. ఈ ఆఫీస్ సంబంధించి ఫైండ్, రీప్లేస్, గోటు ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంతే మంచిది. నెక్స్ట్ వీడియోలో మిగిలిన ఇన్సర్ట్, డిజైన్, లేయర్ ఇవన్నీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో సాఫ్ట్వేర్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి, కీ అనేది ఎలా జనరేట్ చేయాలి ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్.